రాజన్న బిడ్డకు పోరుగడ్డ ఘనస్వాగతం పలికింది. నల్గొండ జిల్లాలో జనతరంగాలు పోటెత్తాయి. రోడ్లు, పొలాలు జనాలతో నిండిపోయాయి. జై జగన్ నినాదాలు మారుమోగాయి. షర్మిల అడుగులు అడిగేయడానికి వేలాది మంది అభిమానులు తరలివచ్చారు. ఆలోచన రాష్ట్రాన్ని కదిలించింది అనడానికి ఈ జనమే సాక్ష్యం అంటున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు. నల్లగొండ ప్రజలు షర్మిల వెంట నడవడాన్ని తమ బాధ్యతగా భావిస్తున్నామంటున్నారు. ఎంత అభిమానం ఉంటే ఈ ప్రజలు రావాలంటున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు. ఈ జనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం కదలి వచ్చిన రథ చక్రాలని వారంటున్నారు. ప్రజల ఆలోచన ఓటయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయి కాబట్టి షర్మిల పాదయాత్రకు తరలి వస్తున్నారంటున్నారు. తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ కు బలం ఉందని చెప్పడానికి ఈ జనమే నిదర్శనమంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా బలంగా ఉంది. తెలంగాణలో షర్మిల గారు ప్రవేశించినప్పటి నుంచి కూడా మహబూబ్నగర్ జిల్లాలో కానీ రంగారెడ్డి జిల్లాలో ప్రజలు బ్రహ్మరథం పట్టినారు. రేపు నల్లగొండ జిల్లాలో కూడా అదే రకంగా ప్రజలు బ్రహ్మరథం పట్టబోతున్నారు. మేము అందుకే చెప్తున్నాం, ఇలా ఓట్లు సీట్ల కోసం చూస్తున్నారు కానీ వాళ్ళందరూ పప్పులుడికే పరిస్థితి లేదు. తెలంగాణలో కూడా మేము ముందు నుంచి చెప్తున్నాం, 60-70 సీట్లు సాధించుకునే దిశగా మేము ముందుకు పోతున్నాం. తప్పకుండా రాజన్న రాజ్యం రావాలంటే, రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా రావాలంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే సాధ్యమైతే అని తెలంగాణ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. షర్మిల మాట్లాడితే వినడానికి, ఆమెతో నడవడానికి వస్తున్న జనమే రేపు కుమ్మక్కు కుట్రలను చీల్చి చెండాడుతారని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు.